దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ గత దినములన్నీ కాపాడి సజీవులుగా ఉంచి ఉన్నాడు. నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను కాపాడి ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో ఈ విధంగా పాల్గొనే కృపణ ధన్యతను ఆయన ఇచ్చి ఉన్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత వారం మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఎన్ని కాలాలు ఉన్నాయి? ఏంటి 4 కాలాలు? వేదకాలము, ఇంకా శీతోష్ణ కాలము, వేసవి కాలము, 4 కాలాలు మనం చూసాం. ఈరోజు మరొక మాటను గురించి మనము చూడబోతున్నాం. బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, దేని కొరకు చూచుచున్నాము? ఏంటి చెప్పండి? దేని కొరకు చూచుచున్నాము? వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగరుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిలబడిన జ్ఞాపకం చేసుకోండి. మీ నోటికి బోరగా వాడుకుని కూడి ఉన్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనం చదివిన మాట అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. ఈ సందర్భం ప్రజల యొద్ద నిలిచి ఉన్న 2 తెల్లటి వస్త్రాలు వేసుకున్న వారు మాట్లాడుతున్న సందర్భం. వారు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు నిలిచి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేని కొరకు వీళ్ళు చూస్తున్నారు? వెళ్ళిపోతున్న యేసు ప్రభు వారి వైపు చూస్తూ ఉన్నారు. వీరికి చూడవలసిన అవసరం ఏంటిది? యేసు ప్రభు వారు గత కాలం అంతా కూడా వీరి మధ్యన నివాసం చేసుకున్నాడు. అటువంటి సమయంలో ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోతూ ఉండగా మేఘము ఆయనని కమ్మివేయగా గలిలయ మనుషులైన వారు, ప్రజలందరూ కూడా అక్కడ చూస్తూ నిలబడిపోయారు ఆకాశం వైపు. అటువంటి సమయంలో అక్కడ 2 మనుషులు నిలబడి, మీరెందుకు ఆకాశం వైపు చూచుతున్నారు? ఏ రీతిగా యేసు వెళ్ళాడో మరలా తిరిగి అదే విధంగా రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశం వైపు మీరు చూడవలసింది దేని కొరకంటే, రాబోతున్న యేసును చూడండి, వెళ్ళిపోయిన యేసును కాదు. ఇక్కడ వారు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, యేసు వెళ్ళిపోయాడు, మరలా తిరిగి రాబోతున్నాడు కదా. ఏ రీతిగా అయితే రాబోతున్నాడు ఆ సందర్భాన్ని మనసులో పెట్టుకుని దాని కొరకు మీరు ఎదురు చూడండి. ఆయన మరలా తిరిగి మన మధ్యకి రాబోతున్నాడు. మరలా ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. మరలా మనందరూ ఆయన రాకడలు ఉండబోతున్నాం. అందు నిమిత్తమై వెళ్ళిపోయిన యేసు నిమిత్తమై మీరు చూస్తూ ఆకాశం వైపు మీ కన్నులెత్తి చింతించడం వల్ల లాభం లేదు, కానీ తిరిగి రాబోతున్న యేసు కోసం మీరందరూ ఎదురు చూడండి. హల్లెలూయా. ఈ మాటను బట్టి వారందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నారంట. కారణం ఏంటిదంటే, యేసు ప్రభువారు ఆరోహణమైపోతా ఉండగా వారు అలాగ చూస్తూనే ఉన్నారు. యేసు ప్రభువారు వైపు అలా చూస్తూనే నిలబడిపోయారు. వారికి ఏమీ అర్థం కావట్లా. ఎందుకంటే ఆయన మన మధ్యన నివసించాడు కదా, ఇంతకాలము మన మధ్యన ఉన్నాడు కదా, ఆయన వెళ్ళిపోతున్నాడు. అటువంటి సమయంలో కొన్ని మాటలు వారికి చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నేను మరలా తిరిగి రాబోతూ ఉన్నా, ఎప్పుడు వస్తావయ్యా అని ఆ మాట అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు,
కాలములు సమయములన్నీ కూడా తండ్రి స్వాధీనమందున్నవి, కాబట్టి వాటిని తెలుసుకునుట మీ పని కాదని చెప్పాడు. నేను వెళ్ళిపోవచ్చు, కానీ మీ యొద్దకు పరిశుద్ధాత్ముడు పంపిస్తున్నా. మీకు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తూ ఉంటుంది, మీ పాపములను ఒప్పింపజేస్తూ ఉంటుంది, మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటుంది. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఆత్మ మీ జీవితాలకి తెలియపరుస్తూ ఉంటుంది. నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తుంటా, ఆయన ఆత్మను మీ యొద్దకు పంపిస్తూ ఉంటా అని యేసు ప్రభువారు చెప్తూ ఉండగానే వెంటనే ఆరోహణమైపోతూ ఉన్నాడు. వారి జీవితంలో చూస్తూ ఉన్నారు, యేసు మరలా వస్తాడేమో, యేసు మరలా తిరిగి వస్తాడేమో, ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు, మరలా రాకప్పుడే ఉన్నదేమో అని ఆకాశం వైపు తేరి చూస్తూ ఉండగా, ఓ గలిలయ మనుషులారా, ఆ యేసు ఎలాగైతే వెళ్ళిపోయాడో మరలా అలాగే తిరిగి రానయ్యున్నాడు. మీరు చూడవలసింది వెళ్ళిపోతున్న యేసు ప్రభువారిని కాదు, మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి, తన రాకడలో మిమ్మల్ని ఉంచడానికి, ఆయన రాకడలో మీరు కూడా నివాసం చేయడానికి, ఆయన రాకడలో మీకు కూడా ఒక స్థానమును కల్పించడానికి, ఆయనతో పాటు మీరు ఉండటానికి మీరందరూ కూడా చూడవలసింది ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు. రాకడ నిమిత్తమై మీరందరూ కనిపెట్టి చూడండి. ప్రజలందరూ కనిపెడుతున్నారు. దేవుని మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఆయన చెప్తూ ఉన్నాడు కదా, నేను ఏ రీతిగా అయితే వెళ్ళిపోయానో మరలా అదే రీతిగా రాబోతున్నా. వెళ్ళిపోయిన యేసు ప్రభువారి గురించి ఈ గలిలయ మనుషులందరూ చూస్తూ ఉన్నారు. మీరు చూడవలసింది ఆయన కాదు, తిరిగి వస్తానని మాట ఇచ్చాడు కదా, తిరిగి వస్తానని నిబంధన చేసి ఉన్నాడు కదా, ఆయన మాట ఇచ్చాడు కాబట్టి మాట తప్పని వాడు ఆయన కొరకై మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉండండి. ఈ మనుషులైతే అప్పటి వరకు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? వెళ్ళిపోతున్న యేసు ప్రభువారికి ఆయన నిమిత్తమై ఎదురు చూస్తున్నారు. వెళ్ళిపోతున్న యేసు ప్రభువారి నిమిత్తమై మీరేమి చింతించి ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఆయన మరలా మన మధ్యకు రాబోతా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా గమనించాలి, రాబోతున్న యేసు ప్రభువారితో కూడా మనం కలిసి ఉండాలంటే, ఆయన రాకడలో మన జీవితంలో ఎత్తబడై ఉండాలంటే ఆయన వస్తానన్నాడు. కాబట్టి మనం దాని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. దాని కొరకు మన జీవితాలు నిరీక్షణ కలిగి ఉండాలి. యేసు ప్రభువారు రాబోతున్నాడని గ్రహించిన మనము ఆయన నిమిత్తమని కనిపెడుతూ ఉండాలి. ఎవరైతే ఇలా కనిపెడుతూ ఉంటారో ఆయన అంటున్నాడు కదా, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ నాతో పాటు కొనిపోబడతాను. కాబట్టి మన జీవితాల్లో మనందరం ఆయనతో పాటు ఆరోహణం అవ్వాలి అంటే ఆయన వచ్చే వరకు మనందరం ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే వారందరూ కూడా దేవుడితో పాటు కలిసి ఉంటారు. యేసు ప్రభువారు మార్గంలో వెళుతూ ఉండగా అక్కడున్న కొంతమంది ప్రజలు వచ్చి దేవాలయాన్ని చూపిస్తూ ఉన్నారంట. అటువంటి సమయంలో ఆయన అంటున్నాడు, మీరు చూస్తున్నారే ఈ దేవాలయం, ఈ కట్టడంలన్నీ కూడా ఈ రాతి మీద రాయి పెట్టిన విధానం అంతా కూడా కొన్ని దినములలో కొంతకాలం తర్వాత ఇది పడద్రోయబడుతుంది. మీరు అన్నీ కూడా ఈ దేవాలయంలో చూస్తూ ఉన్నారు, మీ జీవితంలో దీన్నే చూస్తూ ఉన్నారని యేసు ప్రభువు వారితో మాట్లాడుతున్నారు. ఈ దేవాలయము కొద్ది దినముల తర్వాత లేకపోతే కొద్ది కాలము తర్వాత దీనిని పడద్రోయబడుతుంది. వారికి అర్థం కాల. ఈ దేవాలయం కట్టడానికి చాలా ప్రయాసపడి ఉన్నారు. ఈ మందిరం కట్టడానికి సొలొమోను ఎంతో కష్టపడి ఉన్నారు. అటువంటి మందిరము ఇది పడవేయబడుతుంది, ఇది నిలబడదని ఎలా చెప్తున్నాడు యేసు ప్రభువారు అంటున్నాడు, ఈ మందిరమును పడగొట్టి 3 దినములలోనే మళ్ళీ కడతానన్నాడు. అటువంటి మాట వారికి గమనించలేకపోయారు. ఆ మాట ఆయన ఎందుకు చెప్పాడంటే తన దేహమును గురించి చెప్పాడు. తన దేహం దేవాలయముగా భావించి నేను చనిపోయిన మరల తిరిగి 3వ దినం లేస్తానన్నాడు. ఇటువంటి మాటను వారు గ్రహించలేక వారు దేవాలయం వైపే చూస్తూ ఉన్నారు. అటు వెళుతున్నప్పుడు ఇటు వెళుతున్నప్పుడు వారు అనుకుంటున్నారు, 3వ దినం ఎలా కడతాడు ఈ దేవాలయాన్ని పడగొట్టి ఎలా కట్టగలడు, ఇది ఎలా సాధ్యమో? సొలొమోను దేవాలయం కట్టడానికి ప్రయాసపడి ఉన్నారు కదా, అలాగ చూస్తూ ఉన్నారు. అది భౌతికమైన దేవాలయం గురించి కాదు, కానీ ఆత్మ సంబంధమైన దేవాలయం గురించి యేసు చెప్తూ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతుండగా ఆ దేవాలయంలో నిజంగా యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత పడగొట్టబడటం అంటే నిజంగా దేవాలయం పడగొట్టబడటం కాదు. ఆయన చనిపోయిన తర్వాత ఆ మధ్యలో ఉన్న తెర ఎప్పుడైతే చినిగినదో లోపల బయటికి రావటం
బయట ఉండడం, లోపలికి రావటం, లేకపోతే వచ్చి ప్రార్థించుకోవడం, దేవునితో మాట్లాడటం, ఆయన సన్నిధిలో గడపడము, ఆయన సన్నిధిలో ఉండి దేవుని దగ్గర ఉండి ప్రార్థించడానికి, మొక్కుబడులు చెల్లించడానికి, దేవుని దగ్గర ఉండి వారు మాట్లాడటము, దేవుని స్వరము వినటము, దేవుని దర్శించుకోవటము, ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. అంటే పాత విధానము, పాత పద్ధతులన్నీ కూడా యేసు ప్రభువారు తొలగించేశాడు. ధర్మశాస్త్ర యుగంలో ఎవరు కూడా లోపలికి రావటం కుదరదు. ఎవరైనా తెర బయట మాత్రమే ఉండి వారు ప్రార్థించవచ్చు, దేవాలయం వైపు తిరిగి వారు కన్నులెత్తి అడిగి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన చెప్తున్నాడు కదా, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3వ దినమున నేను లేవనెత్తుతానంటే నిజంగా దేవాలయాన్ని కూల్చివేసి కాదు, తన దేహాన్ని గురించి చెప్పాడు. అంత నిమిత్తం ఆయన అంటున్నాడు, ఇటువంటి కట్టడములు కాదు కానీ క్రీస్తు అనబడిన నా మీద మీ జీవితాలు కట్టుకొనండి, నిశ్చయముగా మీరు ఎన్నడూ కూడా కదలరు. హల్లెలూయా. ఆ మాటను బట్టి యేసు ప్రభువారు నిజంగా చనిపోయి 3వ దినం లేచిన తర్వాత నూతన దేవాలయాలు స్థాపించబడుతున్నాయి, నూతన విధానము స్థాపించబడుతుంది, నూతన పద్ధతులు స్థాపించబడుతున్నాయి. పురాతనమైన బలి అర్పణమైన ప్రార్థనలన్నీ కూడా ఆపివేయబడ్డాయి. ఎవరు ప్రార్థన చేసినా సరే వారు దేవాలయానికి రావచ్చు, స్వేచ్ఛంగా వారు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, దేవునితో వారు మాట్లాడవచ్చు, దేవుని దగ్గర అడగవచ్చు, లేఖనముల గురించి వారు సంభాషించుకోవచ్చు. ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు కదా, ఈ దేవాలయం మీరు ఎందుకు చూస్తున్నారు, ఇది రాతి మీద రాయి పెట్టబడి ఉండొచ్చు, కొద్ది దినముల తర్వాత ఇది పడద్రోయబడుతుంది. ఈ పడద్రోయబడుతుందన్న మాట వారి జీవితాలకి నిజముగా దేవాలయం పడేస్తాడా, దీన్ని కూల్చేస్తాడా, ఇది నేలమట్టం చేస్తాడా? అలా చేయటానికి కదా ఆయన చెప్తుంది. ఈ దేవాలయంలో మీరెవరు వెళ్ళలేకపోతున్నారు. కేవలం దేవాలయానికి వెళ్ళాలంటే యాజకులు మాత్రం వెళ్ళగలరు, ధర్మశాస్త్రోపదేశకులు వెళ్ళగలరు, శాస్త్రులు వెళ్ళగలరు. ఇటువంటి జీవితంలో చూచి దేవుడు అంటున్నాడు, ఈ దేవాలయం పడగొట్టి నేను 3వ దినం కట్టబోతున్నా, ఇవన్నీ కూడా పడద్రోయబడతాయి. అటువంటి సమయంలో యేసు చెప్తున్నది నిజమైన దేవాలయం పడవేయటం కాదు కానీ లోపల ఉన్న సిద్ధాంతములు, ఆచారములు, అలవాట్లు మార్చడానికి ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే, ఇదన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారే, ఇది పడద్రోయబడుతుంది. నిజముగా ఆయన ప్రాణము పెట్టుట ద్వారా దేవాలయంలో ఉన్న సిద్ధాంతాలని మార్చేశారు. దేవాలయం బయట ఉండని అవసరం లేదు. వారు లోపలికి వచ్చి ఆయన పాదాల మీద పడి అడగవచ్చు, ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని దగ్గర ప్రార్థించవచ్చు, ఆయన దగ్గరికి వచ్చి వేడుకొనవచ్చు. ఇటువంటి అవకాశము యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత అన్నీ కూడా సిద్ధాంతములు మారుతా ఉన్నాయి. అనేక మంది అపోస్తులు కూడా ఒక చోట కూడి ఉండగా వారు కూడా బోధిస్తూ ఉన్నారు, దేవుని మాటలు ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దేవాలయంలో కూడుకొని ఉన్నారు, అపోస్తుల మాటలు వింటున్నారు, వారు ఆలకిస్తున్నారు. దేవుని ఆత్మ వారి మీదకి వస్తూ ఉన్నది. అందరూ ఆత్మను పొందుకుంటున్నారు, అందరూ స్వస్థతలు పొందుకుంటున్నారు, వారి జీవితాలు మార్చబడుతున్నాయి. అపోస్తులు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ ఏ దైవాలయంలో నిలబడి వారు బోధిస్తున్నా సరే వేల మంది మారుతూ ఉన్నారు. ఎందుకంటే యేసు చెప్పాడు కదా, మీరు చూస్తున్న ఈ కట్టడములన్నీ పడద్రోయబడతాయి. నిజంగా వాటన్నిటిని కూడా పడద్రోసి యేసు ప్రభువారు తన సిద్ధాంతాన్ని స్థాపించాడు. ఆయన అంటున్నాడు కదా, ఇక్కడి నుంచి నా మీద కట్టుకోండి. ఆయన తిరిగి లేచిన తర్వాత అంటున్నాడు, క్రీస్తు అనబడిన నా మీద మీ జీవితాలు కట్టుకోండి. ఇక పాతవన్నీ కూడా పడద్రోయబడ్డాయి. ఇక దేవాలయాలు మీరు ఆచరించవలసిన పద్ధతులు, విధానం అని ప్రక్కన పెట్టండి. మరి ఏం చేయాలయ్యా? వీరికి నరిగిన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతించుట, అది నీకు శ్రేష్టము. హల్లెలూయా. ఇక నువ్వు బలులు అర్పించవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధికి వెళ్ళి ఏ మేక పిల్లను, గొర్రె పిల్లను తీసుకునే అవసరం లేదు. ఆయన మాట వింటే చాలు. ఆయన మాటను ఆలకిస్తే మీ జీవితానికి సరిపోతుంది. ఎందుకంటే ఈ చూస్తున్న దేవాలయాలన్నిటినీ కూడా దేవుడు లోపల ఉన్న సిద్ధాంతములు పడద్రోసాడు. నిజంగా ఏమీ పడద్రోయలేదండి. ఇది అర్థం కాని స్థితిలో వారందరూ తర్జనభర్జనపడుతున్నారు. ఎలా పడేస్తాడో చూద్దాం. వారు చూస్తున్నది భౌతికమైన దేవాలయం చూస్తున్నారు. ఆయన చెప్తున్నాడు, దేవాలయం లోపల ఉన్న వాటిని పడద్రోయబోతున్నా. మీరు చూస్తున్నారే, ఇవి ఎంతో కాలం ఉండవు. యేసు ప్రభు వారికి చూపిస్తున్నారు అవన్నీ కూడా. ఆయన అంటున్నాడు కదా, మీరందరూ కూడా మారుతున్న పద్ధతులను, మారుతున్న విధానము, పడద్రోయబడుతున్న వాటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా చూడండి. మీరు చూడాలంటే తర్వాత నుంచి ఇప్పటి వరకు మీ జీవితాలు ఎలాగైనా కట్టుకుని ఉండవచ్చు, ఇక నుంచి బండ మీద కట్టుకుని ఉండాలి.
మీ జీవితాలు ప్రతి ఒక్కరు బ్రతుకులు కూడా బండ మీద కట్టుకొని ఉంటే ఆ దేవుని రాకడ వరకు నీవు నిలిచి ఉంటావు కదలకుండా. హల్లెలూయా. బండ మీద లేకపోతే దేవుని రాకడ వరకు ఎదురు చూడలేవేమో. దేవుని రాకడ వరకు నమ్మకంగా విశ్వాసంతో నీవు జీవించలేవేమో. దేవుని రాకడ పర్యంతరం వరకు నీ జీవితాలు ఉండటానికి నీవు కొన్నిసార్లు ఇష్టపడకపోవచ్చేమో. అందుకే ఆయన చెప్తున్నాడు కదా, నా మీద మీరు కట్టుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దేవాలయం వలె ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరైతే వారు కట్టబడి ఉంటారో వారి జీవితాలన్నీ కూడా ఇక నా రాకడ పర్యంతరం వరకు పడద్రోయబడవు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మీరు చూస్తున్న వాటిని పడద్రోయబోతున్నారని యేసు ఆ దినములలో చెప్పి ఆ మాటను నెరవేర్చాడు. మనం దేని కొరకు చూస్తున్నాం ఈ లోకంలో? యేసు అంటున్నాడు కదా, నేను చెప్పిన రీతిగానే మళ్ళీ నేను వస్తాను. మీ జీవితాలు జాగ్రత్తగా ఉండండి, మీ జీవితాలు మెలకువ కలిగి ఉండండి, నేను మరలా రాబోతున్నాను అన్నాడు. మనం దేని కొరకు చూడాలి? రాబోతున్న యేసు కొరకు చూడాలి. మధ్య ఆకాశానికి రాబోతున్న ఆయన కొరకు చూడాలి. ఆయన రాబోతున్న యేసు మనలందరినీ కూడా తనతో పాటు రెప్పపాటున కొనిపోబడుతున్న సమయం కొరకు ఎదురు చూడాలి. ఎవరైతే ఇలా ఎదురు చూస్తూ ఉంటారో వారి నిరీక్షణ ఎన్నడూ వారిని సిగ్గుపరచదు. హల్లెలూయా. ఒక తల్లికి ఒకే ఒక బిడ్డ ఉన్నాడంట. ఆ బిడ్డను చాలా కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటూ చదివించుకుంది, గొప్పవాడయ్యాడు. ఆయన ఉంటున్న ఆ స్టేట్లోనే మంచి ర్యాంకు సంపాదించుకున్నాడు. కాలేజ్ యాజమాన్యం వారు ఒక సభ ఏర్పాటు చేసి ఇతన్ని సన్మానించాలనుకుంటున్నారు. ఈ విషయం తన తల్లితో చెప్పాడు. ఏమనంటే, కాలేజీ వారు సన్మానించాలి, బంగారు పథకం కూడా ఇస్తారంట అని చెప్పినప్పుడు తల్లి అంటది, అయ్యా నేనైతే రాలేను, ఎందుకంటే నా వస్త్రాలు బాగోలా, పేద స్థితిలో ఉన్నది, నేను ఈ వస్త్రాలతో వస్తే బాగోదయ్యా, నీకు అవమానం కలుగుతుందేమో, నువ్వు వెళ్ళిపోరా అంది. ఈయనైతే అలా వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఎవరి వలన? తన తల్లి వల్లనే. ఆయన అంటూ నువ్వు రావాల్సిందే, నువ్వు వస్తేనే నేను వెళ్ళి ఆ సభలో పాల్గొని వారిస్తున్న ఆ గోల్డ్ మెడల్ తీసుకుని వస్తానన్నాడు. కొడుకు మాట కాదనకుండా తల్లి తనతో పాటు వెళ్ళేది. కాలేజీలో ఉన్నారు. ఆ కుమారుడు ఆయనేగా తీసుకునేది. స్టేట్లో కూడా మొదటి ర్యాంకు ఆయనకే వచ్చింది కాబట్టి తన తల్లిని మొదట కూర్చోబెట్టాడు. మొదటి వరుసలో కూర్చోబెట్టిన కొద్ది సమయానికి ఆయన్ని కుమారుడిని పైకి స్టేజ్ మీదకి ఆహ్వానించారంట. ఈమె ఏమో పాత వస్త్రాలు కట్టుకుంది. సభలో ఉన్న వారందరూ కూడా మంచి మంచి వస్త్రాలు వారి స్తోమతకి మించి కట్టుకొని వచ్చారు. ఈమె ఎవరో అనుకుని చెప్పి, అమ్మ కొంచెం వెనక్కి వెళ్ళవా అన్నారు. ఆమె వెనక్కి వెళ్ళింది. అలాగ కొద్దిగా జరుపుకుంటూ వెళుతూ ఉన్నది. తన కుమారుడు ఆ పైనుంచి చూస్తూ ఉన్నాడు. ఆ సందర్భాన్ని తల్లితో అంటున్నాడు, సైడ్ చేస్తున్నాడు, ఇవేమి బాధపడకుండా అంటున్నాడు. ఈ మాటను బట్టి ఆమె నిలబడుతూ ఉన్నది. మరలా కొద్ది సమయానికి మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయన సైడ్ చేస్తూ ఉన్నాడు, నువ్వే బాధపడబాకుండు, నేనున్నాను కానీ పైనుంచి మాట్లాడుతున్నాడు. తన తల్లి ఏం పర్వాలేదు. అలాగే వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడ కూర్చుందంటే ఒక స్టూల్ మీద కూర్చుందంట. ఎప్పుడైతే ఈ స్టూల్ మీద కూర్చుందో వీరికి తెలియదుగా సభలో ఉన్న వారందరూ ఎటువంటి వారు అనేది. అటువంటి సమయంలో ఎప్పుడైతే ఈ మాటను గమనించి అక్కడున్నవారు ఆయనను పిలిచారంట స్టేజ్ మీదకి, అయ్యా నీకు గోల్డ్ మెడల్ ఇవ్వబోతున్నా రమ్మని. ఎవరైనా కింద కూర్చునే వాళ్ళు ఉంటే ఎవరైనా కిందకి రండి, కుర్చీలో కూర్చుంటారంట. కింద కూర్చోగలిగిన వారు ఉంటే కుర్చీలు ఇవ్వండి, లేని వారికి మంచిది. ఈ గోల్డ్ మెడల్ ఇవ్వటానికి తన చేతిలో పెడుతున్న ఆయన అన్నాడు, మీ తరపున ఎవరైనా తల్లిదండ్రులు వచ్చారా అన్నాడు. వచ్చారయ్యా, నా తల్లిగారు వచ్చారు. ఏది ఎక్కడున్నారు? అదిగోండి వెనకాల కూర్చున్నారయ్యా. సరే పిలువు అన్నాడు. వెంటనే తన తల్లిగారు పిలుస్తూ ఉండండి. ఎవరైతే వెనక బొమ్మన్నారో, ఎవరైతే పోయి వెనక కూర్చోమన్నారో వారందరూ కూడా అలాగే చూస్తూ ఉన్నారంట. ఏంటి, బంగారం పథకం అందుకోబోతున్న ఆయన తల్లిగారిని మేము వెనక పంపించామా? ఆమె వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడ్డారంట. ఎందుకు తెలుసా? ఆమెను పైకి పిలిపించారు, బంగారు పథకం ఆయనకి ఇచ్చారు, ఈమెకి షాల్వా కప్పారు,
ఒక్కొక్కరు సిగ్గుతో తలదించుకున్నారంట. ఎందుకు తెలుసా? దేనిని బట్టి? వస్త్రాలు బాగోలేదని నువ్వు వెనకబోయి కూర్చో అన్నారు. ఈమె జీవితాన్ని చూసి నువ్వు వెనక్కి వెళ్ళిపోయి కూర్చో అంటున్నా. ఇటువంటి పరిస్థితి వలన ఆమె జీవితం ఈమెను హేళన చేయబడిందా? అవమానపరచబడిందా? ఎవరైతే లేచి వెళ్ళిపోమన్నారు ఆ సభలో ఉన్న వారందరూ ఆమె మధ్యలో నడుచుకుంటూ వస్తుంటే అందరూ లేచి నిలబడుతున్నారు. ఎందుకంటే ఎవరు లెగవమనలేదు. వారందరూ అనుకుంటున్నారు మనం ఇందాక వెనక్కి వెళ్ళిపోమన్నా ఏమైనా వారందరూ అలాగే చూస్తూ ఉన్నారు. వారికి అర్థం కావట్లా. మన జీవితంలో కొన్నిసార్లు మనం ఘనత కొరకు లేకపోతే మన పేరు ప్రతిష్టల కొరకు చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే చూస్తూ ఉంటామో దేవుడు దానిని మన జీవితాలలో నెరవేర్చగలడు. హల్లెలూయా. దానిని జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈమె తన జీవితంలో హేళన కలుగుతుందని ఏడవలా. ఆమె జీవితంలో అందరిని వెనక పంపించేస్తున్నారు. నా వస్త్రాలు బాగోలేదు కదా. ఈ సభలో ఉన్న వారందరూ కూడా చాలా విలువైన ఖరీదు గల వస్త్రాలు కట్టుకున్నారు. ఆమె జీవితంలో ఏమీ కన్నీరు కార్చల. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు ఆమె జీవితానికి దేవుడే ఘనతను, పేరు, ప్రతిష్టలు అన్నిటిని కలిగించి ఎక్కడో కూర్చున్నావు తీసుకొచ్చి పైన కూర్చోబెట్టారంట. వారు అనుకుంటున్నారు వస్త్రాలు బట్టి కాదు, కానీ హృదయమును బట్టి, మంచి మనసును బట్టి మన జీవితాలు దేవుడు మార్చగలడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడైన ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట? పునాదులు గల పట్టణము కొరకై. మనం చూస్తుంది 2 మాట. మొత్తం మనం వర్తమానంలో 3 మాటలు ఉన్నాయి. మొదటిది ఎవరి కోసం చూడాలంట? చెప్పండి, ఎవరి కోసం చూడాలి? నా కోసమా? మరి ఎవరి కోసం చూడాలి? ఆయన చెప్తున్నాడు కదా, ఏ రీతిగా వెళ్ళాడో ఈ యేసే అదే రీతిగా రాబోతున్నాడు. అంటే మనం ఎవరి కోసం చూడాలి? చెప్పండి, చెప్పాలి. అందరూ స్వరం పెంచి చెప్పండి, ఎవరి కోసం చూడాలి? మొదటి మాట దేవుని కోసం చూడాలి. రెండవది దేనికోసం చూడాలంట? పునాదులు గల పట్టణం కొరకై. ఆ పునాదులు గల పట్టణం శిల్పి ఎవరు? దేవుడు. ఇక్కడ రాయబడింది కదా 10వ వచనం ఉన్నది. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు పునాదులు గల పట్టణం కొరకై. లోతు జీవితాన్ని బట్టి అబ్రహాము సమృద్ధి గల ప్రదేశానికి వెళ్ళాలా. అందుకే తన తమ్ముడితో అంటున్నారు, నువ్వు ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటావు? మొదలు ఎంచుకో. నువ్వు తూర్పుకి వెళ్తావా? నేను పడమటికి వెళ్తా. నువ్వు దక్షిణానికి వెళ్తావా? నేను ఉత్తరానికి వెళ్తా. కాబట్టి మనం ఇద్దరికిద్దరం వేరే పోయి మన జీవితాలు బ్రతకాలి అని చెప్పినప్పుడు మొదటి అవకాశం లోతుకిచ్చాడు. ఆయన దూర ప్రాంతంలో ఉన్న సస్య సమృద్ధి గల ప్రదేశాన్ని చూసి, పచ్చగా ఉన్న ప్రదేశాన్ని చూసి ఆయన అనుకుంటున్నాడు, నేను ఈ ప్రాంతానికి వెళ్ళిపోతాలే అంటున్నాడు. అబ్రహాము రాళ్ళ కలిగిన ప్రదేశానికి వెళుతున్నాడు. అబ్రహాము తన జీవితంలో ఏమి సమృద్ధి లేని ప్రదేశానికి వెళుతున్నాడు. అబ్రహాము తన జీవితంలో ఏ పంటలు కూడా పండని రాళ్ళ రప్పలో ఉన్న ప్రదేశానికి పోతా ఉన్నాడు. అటువంటి సమయంలో అబ్రహాము అనుకోవచ్చు, ఈ దేవుడు నాకు ఈ ప్రదేశాన్ని ఇచ్చాడు ఎందుకు? దేవుడి ప్రదేశాన్ని నేనేం చేసుకోను, ఇది రాళ్ళ కలిగిన ప్రదేశం కదా అని అబ్రహాము దిగులు పడ్డాడా? అబ్రహాము నిరుత్సాహ చెందాడా? ఆయన అంటున్నాడు కదా, ఈ ప్రదేశము, ఈ పట్టణము, ఈ స్థలములు శాశ్వతమైనవి కాదు, పునాదులు గల పట్టణము నా దేవుడు నా కొరకు నిర్మిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దాని కొరకే ఈ అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడంట. మన జీవితంలో కూడా ఎదురు చూడవలసిన దేని కొరకంటే పునాదులు గల పట్టణము. ఈ పునాదులు గల పట్టణము కొరకే ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారు దానిలో ఉండబోతున్నారు.
అబ్రహాము అదే పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని దగ్గర మిక్కిలి సంపద ఉండవచ్చు, అతని దగ్గర ఐశ్వర్యం ఉండవచ్చు, అతని దగ్గర పనివారు ఉండవచ్చు, దాసులు దాసీలు ఉండవచ్చు, మిక్కిలి ధనవంతుడై ఉండవచ్చు. ఆయన అనుకుంటున్నాడు, ఇవేమి కూడా శాశ్వతమైనవి కాదు, ఇవేమి కూడా నిలవరమైనవి కాదు. నివసింపదగిన ప్రదేశము ఆకాశముల కంటే పైన ఉన్నది, అది పునాదులు గల పట్టణము, దానిని నా దేవుడు నిర్మిస్తున్నాడు. ఆయన శిల్పి అయి ఉన్నాడు. అందరు బట్టి దేవుడు దాని కొరకే ఈ అబ్రహాము ఎదురు చూస్తూ ఉండగా నిజముగా అబ్రహాము ఈ లోక సంపదలు ఏమి కోరుకోలేదు. అందువల్ల ఆయన రాయబడుతున్నది, ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమంద లెక్కింప సఖ్యం కానీ ఇసుక వలె సంతానము అతనికి దేవుడు కలిగించాడు. 12వ వచనం కనబడుతుంది, దేవుడు అతన్ని మిక్కిలిగా దీవించి ఉన్నాడంట. అతని ద్వారా పిల్లల ద్వారా పిల్లలు, అలాగ తరతరాలు కూడా వస్తామని ఆ సంతానం అంతా చూస్తే ఆకాశ నక్షత్రం వలె ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే మిక్కిలి సంతానము అబ్రహాము ద్వారా, తన గర్భమున పుట్టిన వారి ద్వారా, తన బిడ్డల ద్వారా కలుగుతామన్నది. అందరు బట్టి అబ్రహాము లోకపరమైన సంపదను కావాలనుకోలేదు, లోకపరమైన ఐశ్వర్యమును కావాలనుకోలేదు. ఇవేమి కూడా శాశ్వతమైనవి కావు, అశాశ్వతమైనవి, కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. నేను నివసింపదగిన ప్రదేశం ఏంటిదంటే పునాదులు గల పట్టణము. హల్లెలూయా. రెండవది, నువ్వు దేని కొరకు ఎదురు చూడాలి? ఏ పట్టణం అంట? పునాదులు గల పట్టణము. అది దాని కొరకు మనం ఎదురు చూడాలి. ఈ పునాదులు గల పట్టణము దేవుడు మన కొరకు నిర్మిస్తూ ఉన్నాడు, దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఈ లోకంలో ఉన్నాము, మనము నేర్చుకోవాల్సిందంటే పునాదులు గల పట్టణంలోకి నీవు వెళ్ళాలి అంటే, నీవు దానిలో నివసించాలి అంటే దాని కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా దానిలో ఉండబోతున్నారు, వారందరూ కూడా దానిలో నివసించబోతున్నారు. ఎప్పుడైతే వారు దానిలో ఉండబోతున్నారో వారి జీవితాలు దినదినము కూడా ఏ బాధలు ఏ కన్నీటిని లేకుండా దేవుడు ప్రతి ఒక్కడిని కూడా ఆయన దీవిస్తూనే ఉంటాడంట. హల్లెలూయా. అబ్రహాము చూస్తూ ఉన్నాడు, ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని పశువుల మందలు ఉన్నా ఇవేమి నాకు అవసరం లేదు. అతడు విశ్వాసము వలన పునాదులు గల పట్టణము కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు అతనికి దానిని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పునాదులు గల పట్టణం. మన జీవితాలకి కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఐశ్వర్యములు సంపదలు ఉండవచ్చు, కానీ వాటన్నిటి ముందుల ఆయన కడుతున్న పట్టణము ఎన్నడూ కూడా ఎక్కడ కూడా లేనిది. అటువంటి దానిని దేవుడు మన కొరకే నిర్మిస్తూ ఉన్నాడు, మన కొరకే దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఏలియా దేవుడు చెప్పిన మాటను బట్టి వెళుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఎలీషాతో, నేను బేతేలుకు వెళుతున్నా, నీవు నాతో పాటు రామకి ఇక్కడ ఉండు అని ఎలీషాతో చెప్తున్నాడు. యెహోవా జీవం తోడు, నేను ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అన్నాడు. బేతేలుకు వెళ్ళాడు. అక్కడ నుంచి ఆయన చెప్తున్నాడు, దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళిపోమంటున్నాడు, నేను అక్కడికి వెళతాను అన్నప్పుడు యెహోవా జీవంతో నేను కూడా నీతోనే వస్తాను. మళ్ళీ కొద్ది సమయానికి అంటున్నాడు, దేవుడు నన్ను యొర్దాను నది దగ్గరికి వెళ్ళిపోమంటున్నాడు, నేను ఆ నది అవతలికి వెళ్తానంటే యెహోవా జీవంతో నేను కూడా నీతోనే ఉంటా. నీకెందుకు ఏమి కావాలి ఎలీషా? ఏమి అవసరము? దేని కొరకు నీవు నా వైపు చూస్తున్నావు? ఏమి అవసరం అంటే ఆయన అంటున్నాడు, నీ దగ్గరున్న రెండంతల ఆత్మని పొందుకోవాలి. హల్లెలూయా. అటువంటి సభలు అంటున్నాడు, సరే నేను ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటా, నువ్వు చూడగలిగితే అది నీకు దొరుకుతుంది, నువ్వు చూడలేకపోతే నువ్వు అది పొందుకోలేవు అని చెప్పి యోర్దాన్ని దాటి వెళుతూ మాట్లాడుకుంటూ ఒక చోట ఆగినప్పుడు అగ్ని రథములు గుర్రములన్నీ కూడా వచ్చి వారిద్దరిని వేరు చేసి ఏలియాని తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ఈయన ఎలీషా అలాగే ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. నా తండ్రి, నా తండ్రి, గుర్రములు రథములు అన్నీ నీవే కదా. ఆయన వెళ్ళిపోతూ ఉండగా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఏలియా చెప్తా ఉన్నాడు కదా, నేను ఆరోహణమై వెళుతున్నప్పుడు నీవు కానీ నా వైపు చూడగలిగితే. ఆయన చూస్తూ ఉండగా మేఘం వచ్చి ఆయన కమ్ముకుంది, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. తాను విడిచిపెట్టిన దుప్పటిని భుజం మీద వేసుకుని వెళుతూ యోర్దాను నది దగ్గరికి రాగానే
ఆయన చేసిన అద్భుతం బట్టి అక్కడున్న శిష్యులు అనుకుంటున్నారు, నిజంగా ఏలియా మీద ఉన్న 2 పాళ్ళు ఆత్మ ఎలీషా మీదకి దిగి వచ్చినది. హల్లెలూయా! అటువంటి ఆత్మ ఇతని మీదకి వచ్చిందని వారందరూ కూడా ప్రకటిస్తున్నారు. వారందరూ కూడా ఈ మాటను చెప్తా ఉన్నారు. ఒకవేళ ఏలియా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ తన వైపు చూస్తూనే నిలబడిపోయాడు. ఆయన కంటికి కనిపించినంత వరకు కూడా చూస్తూనే ఉన్నాడు. ఆకాశం వైపు చూచుట వలన ఆత్మ అని తన మీదకి వచ్చింది. ఈయన మీద కూడా 2 అంతల ఆత్మ దిగి వచ్చింది. ఆయన కంటే కూడా ఈయన మరీ ఎక్కువగా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, సూచక్రియలు చేస్తూ ఉన్నాడు, అనేక మంది బ్రతికిస్తున్నాడు, అనేక మంది స్వస్థపరుస్తున్నాడు. కారణం ఏంటిదంటే ఈయన వెళ్ళిపోతున్న తన ప్రవక్త వైపు, దైవజనుడి వైపు చూస్తూ ఉండటం వలన అతను జీవితానికి ఆత్మను మరలా పొందుకున్నాడు. దేవుని చేత వాడబడుతున్నాడు, దేవుని చేత ఇతడు కూడా నిలబడుతున్నాడు. దేవుని మాటలు వింటున్న నీ జీవితం తెలుసుకోవాల్సినది ఎవరి వైపు అంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుట వలన నాకు సహాయం లేదు. కానీ ఎవరి వైపు చూడాలంట? ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో ఆయనే సహాయకుడనియు, ఆయనే నీకు సహాయం చేయవాడనియు లేఖనాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి కొండల తట్టో మనుషుల తట్టో మనం చూడనవసరం లేదు. మన జీవితానికి సహాయం చేయు దేవుని వైపు మనం చూడగలిగితే, మరి ఇందాక యేసు ప్రభువారు ఆరోహణం అవుతుంటే చూడొద్దన్నారు కదండి. వెళ్ళిపోతున్న యేసు ప్రభువారిని చూడొద్దన్నా, తిరిగి రాబోతున్న ఆయన వైపు చూడమన్నా. వారు కూడా మనుషులు అదే చెప్తున్నారు, గలిలయ మనుషులారా, వెళ్ళిపోతున్నాడు కదా, ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా వస్తాడు. ఆయన కొరకు ఎదురు చూడండి. మనము కూడా ఎదురు చూడవలసింది దేవుని వైపు మనం ఎదురు చూడాలి. ఎప్పుడైతే మనం దేవుని వైపు ఎదురు చూస్తూ ఉంటామో ఆయన వలన వాళ్ళకి సహాయం కలుగుతూ ఉంటుంది. ఆయనే సహాయం చేయవడని లేఖనాలు రాయబడతామని మన జీవితంలో కూడా అటువంటి సహాయం కొరకు ఎదురు చూడాలి. ఎవరైతే వారు చూస్తూ ఉంటారో దేవుని మాటలు బట్టి వారి జీవితాలు ఎదురు చూడటం ప్రారంభిస్తూ ఉంటారో అక్కడ రాయబడుతూ ఉన్నది కదా, పునాతులు గల పట్టణములలో వారు ఉండటానికి దేవుడు స్థానమునిస్తూ ఉంటాడు. హల్లెలూయా! పునాతులు గల పట్టణము. దేవుడు మన కొరకు, తన నమ్మిన వారి కొరకు దేవుడు ఆ పట్టణమును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మనము కూడా ఏం చేయాలి? ఆ పట్టణము కొరకు ఎదురు చూడాలి. అది నిలువరమైన పట్టణము, ఇది నిలువరము కాని పట్టణంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఆ ప్రదేశము కొరకే, దానిలో ఉండటానికి దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్న దాని కొరకు మనం ఆశ కలిగి ఉంటే, అబ్రాహాము జీవితంలో పాత నిబంధన గ్రంథమైనా సరే ఆయన అంట విశ్వాసం కలిగి నిర్మాణకుడును శిల్పి అయిన దేవుడి చేత చేయబడుతున్న ఆ పట్టణము కొరకే అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా! అబ్రహాము పట్టణం కొరకే ప్రతి దినము కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అబ్రహాము పట్టణంలో నివసించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఏది కూడా ఆయన లోకంలో కోరుకోలేదు. కోరుకోకపోయినా ఆయన జీవితాన్ని దేవుడు మిక్కిలి సంతానముతో అభివృద్ధి పరచి ఉన్నాడు. మన జీవితంలో కూడా నేర్చుకోవాల్సినది, దేవుడి దగ్గర ఉన్నప్పుడు మనము నిలువరమైన జీవితం ఏదో గ్రహించి దాని కొరకు మాత్రమే మనం ఎదురు చూడాలి. దాని కొరకు మాత్రమే నిరీక్షణ కలిగి మన జీవితాలు ఉండాలి. ఈరోజు కంచానపల్లిలో ఒకరు ఒక మాట చెప్తున్నారయ్యా, మాకు ఒక స్థలము కోర్టులో ఉంది, అది ఎప్పటి నుంచో వాయిదాలు తిరుగుతున్నా. ఏదైనా తీరతాయి కానీ స్థలాలు గొడవలు తొందరగా పోవండి. జీవితాంతం అవి ఆ గొడవలు ఉంటానే ఉంటాయి. ఏ కేసులు ఇచ్చి బయటపడవచ్చేమో కానీ స్థలాల విషయంలో బయటపడటం అది కొన్నిసార్లు అసంభవం, దేవుడికి సాధ్యమే. వారు గత వారంలో వాళ్ళ అబ్బాయి వెళుతూ ప్రార్థన చేయించుకున్నాడు. ఆయన మందిరానికి రాడండి, అయినా సరే ప్రార్థన చేయించుకుని ఆశ కలిగి ఫోన్ చేశాడు. ఏంటండి ఫోన్ చేశారు, ఏంటి అవసరం అంటే, మేము ఈరోజు వాయిదాకి వెళ్తున్నాం, ప్రార్థన చేయించుకోండి, మా అమ్మగారు ప్రార్థన చేయించుకోమని చెప్పారు, చేయండి అన్నాడు. సరే నేను ప్రార్థన చేశా, వెళ్ళారు. ఈరోజు ఉదయం చెప్తున్నారు, ఎప్పటి నుంచో స్థలాలు గొడవండి, దేవుడు మా పక్షమున న్యాయం జరిగించి మా స్థలమును మరలా మాకు ఇప్పించాడు, కేసు మేమే గెలిచామండి.
ఎందుకంటే ఆ స్థలాల గొడవలు సామాన్యంగా తెగవో తీరవు. మరి ఆయన ఎందుకు ఫోన్ చేయించి ఇంతవరకు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఎప్పుడు ఆయన ఫోన్లో ప్రార్థన చేయించుకున్నట్టు ఎప్పుడు ఉండడండి. ఏదో రోడ్డు మీద కనబడితే అభిమానంగా చెయ్యెత్తుతాడు ఇలాగ తప్ప ప్రార్థన అంటే పెద్దగా ఇష్టపడడు. కానీ ఆఖరిగా మరి ఎందుకు ఆయన ప్రార్థన చేయించుకోవడం బయలుదేరుతున్నప్పుడు చేయించుకున్నాడు. దేవునికి అప్పగించా. ఏమన్నా ప్రార్థన చేయడం వల్ల కేసు తెగిపోయిందా? ఎవరు ఈ కార్యం చేసింది? దేవుని ద్వారానే. నేమేమి ఉంది, మనుషులమే. వట్టి మనుషుల ద్వారా దేవుని కార్యములు అలా జరుగుతూ ఉంటాయి. అందుకే అపోస్తుల కార్యంలో ఒక మాట చదువుదాం, అక్కడ కనబడుతుంది ఎవరి ద్వారా అద్భుతం జరుగుతుందో. పేతురు యోహాన్లు మాట్లాడుతున్నారు. 3వ అధ్యాయము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 12వ వచనంలో రాయబడుతుంది. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా స్వంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చున్నట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మా శక్తి చేతనైనను మా భక్తి చేతనైనను నడవని వీని గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీరు మా వైపు ఎందుకై తేరి చూస్తున్నారు? ఈయన నడుస్తున్నాడంటే మా శక్తి చేత కాదు, ఈయన నడుస్తున్నాడంటే మా బలము చేత కాదు, యేసు ప్రభువారి ద్వారా నడుస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్నది, మీరెంతకై మా వైపు చూస్తూ ఉన్నారు? మా యొద్ద ఏమన్నది? ఆయన అంటున్నాడు కదా, అక్కడ రాయబడి ఉన్నది కదా. వెంటనే ఆయన చెప్తా ఉన్నాడు, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నడమని చెప్పగా కుంటివాడు లేచి నడుస్తూ ఉన్నాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. గుడి దగ్గర కూర్చుని భిక్షమాడుకునేవాడు ఈయనే కదా, ఈయనే నడుచుకుంటా లోపలికి పోతున్నాడు, పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు, గంతులు వేస్తూ వెళుతున్నాడు. ఆశ్చర్యపోతున్నారు. ఆ కుంటివాళ్ళని లేచి నిలబడి ఉండగా ఆయన ఇంకా చూస్తున్నారు. ఈ పేతురు యోహాను స్వస్థపరిచారు కదా, వాళ్ళు ఇంకా చూస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, మా భక్తి చేతనైనను శక్తి చేతనైనను నడవని వీని బట్టి ఎంతకయ్యా మా వైపు తేరి చూస్తున్నాడు. ఈయన నడుస్తున్నాడంటే మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు. మీరు సిలువ వేశారు చూసారా, ఆ యేసు ప్రభువారి ద్వారా మీరు సిలువకు అప్పగించారు చూసారా, ఆయన ద్వారా మాత్రమే ఈయన నడుస్తున్నాడు. కది మా భక్తి మా శక్తి ఏది కూడా కాదు. నేను వదేప ఏముందమ్మా, మన భక్తి కాదు, మన శక్తి చేత కాదు, మనం నీతిమంతులము కాము, ఏదైనా దేవుని ద్వారానే. ఆమె చెప్పిన తర్వాత నేను కుర్చీలో కూర్చున్న దేవుని స్తుతిస్తున్న ప్రభువా, ఈ సమస్య నిజంగా వీరు బయటపడి ఇలాగ ఉన్నారంటే నిజంగా నీ ద్వారానే కలిగిన సమస్య, నీ ద్వారానే ప్రభువా విడుదల వచ్చింది, నీ ద్వారానే వీరి జీవితంలో న్యాయము జరిగించబడినది. కాబట్టి నీకు అసాధ్యమైంది ఈ లోక యావత్తులో ఎక్కడా కూడా లేదు. నమ్మితే చాలు ఏం జరుగుతుందంట? దేవుని కార్యము జరుగుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఇద్దరు స్నేహితులు సాయంత్రకాల సమయంలో మడత కుర్చీ వేసుకుని 2 కుర్చీలు వేసుకుని అన్నదమ్ములు పైకి చూస్తూ ఉన్నారంట. పైకి చూస్తూ ఉన్నప్పుడు వారిలో ఒకడికి ఆలోచన వచ్చింది, ఆహా పైనంత పెద్ద ఉంది ఆకాశము, ఇంతటి పచ్చగడ్డి ఉన్న ఆకాశం నాకు ఇస్తే ఎంత బాగుంటుంది. ఆకాశం మొత్తం ఏం అలవాలంట? గడ్డి మలవాలంట. ఎంత పెద్ద ఆకాశమా, దీని మీద గడ్డి మొలిస్తే ఎంత బాగుంటుంది అనుకుంటా. ఈ పక్కనోడు అనుకుంటున్నాడు, ఆహా ఇంత పెద్ద ఆకాశం గడ్డి మొలిస్తే నేను ఊరుకుంటానా? ఒక 100 గొర్రెలు తోలుకొని వచ్చి దాంట్లో తోలేసేయను అనుకుంటాడు. ఈడు వీళ్ళిద్దరు ఈడు అంటున్నాడు, నేను ఎందుకు రానిస్తాను అంటున్నాడు. ఈడ ఎందుకు రానివరా, ఏం చేసుకుంటావు ఆ గడ్డి అన్నాడు అంట. ఈ సంభాషణ పెరిగి తగు వెళ్ళిపోయిందంట. ఆడికి ఆకాశం వచ్చింది లేదు, ఈడు గొర్రెలు కొన్నది లేదు. తన్నుకునే దాకా వెళ్ళిపోయి దవ్వి బాధేసుకున్నారు. దారిని పోయేవాడు ఎంతగా కొట్టుకుంటున్నారు, ఆగండి నేను న్యాయం తీరుస్తానంటే, ఏమండి అంత పెద్ద ఆకాశం ఉండే గడ్డి ఉందనుకోండి, ఈడంట నా దాంట్లో గొర్రెలు దోలుతాడంట, ఈ గొర్రెలు అంట నా దాంట్లోకి వచ్చి మేతవరి నీకు ఎక్కడ ఉందిరా స్థలం అన్నాడు. అదిగో పైన ఉంది అన్నాడు. నీకు గొర్రెలు వేయరా అన్నాడు. కొనలేదండి అన్నాడు. అదేంటే ఈ గొర్రెలు కొనలేదు, నువ్వు ఆకాశం నీకేం రాసి ఇవ్వలేదు, ఈ లోపే మీరు గాల్లో మేడలు కట్టేసేసి దాంట్లో గడ్డి మాల వాళ్ళని ఎన్ని మాట్లాడుకుంటున్నాడు. ఈడు ఇద్దరిని బాధేసి వెళ్ళిపోయాడు అంటాడు. ఎందుకు వాళ్ళు పైకి చూస్తా ఉన్నారు, దేని కొరకు చూడాలి?
దేవుని సహాయం కొరకు చూడాలి. ఏదో దేవుని ఆకాశం నాకు ఇచ్చేస్తాడో, లేకపోతే సింహాసనం నాకు ఇచ్చేస్తాడో, ఇటువంటి అనవసరమైన ఆలోచనలు కాదు. మనకి ఏది అవసరమో ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయటం వలన దేవుని కార్యం మనలో జరుగుతుంది. హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమినియు గతించిపోయెను, సముద్రమునిక లేదు. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుడా చూచి తిని. యోహాను ఒక కళలో, ఒక దర్శనములో ఆయన చూస్తామన్నాడు. ఆ రాత్రికాల సమయంలో ఆయన చూసిన సందర్భం ఏంటిదంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాడు. మొదటి ఉన్న ఆకాశము మొదటి ఉన్న భూమియు సముద్రం ఏమీ కూడా లేవంట. ఆ పరిశుద్ధ పట్టణం అయితే ఎలా అలంకరించబడినది, పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదుట నుంచి దిగి వచ్చుడా చూచి తిని. ఈయన చూస్తున్న ప్రదేశము పెండ్లి కుమార్తె వల్ల అలంకరించబడిందంట. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వచ్చింది. దానిలో పరిశుద్ధులందరూ కూడా ఉండబోతున్నారు. అందుట్లో ఉండటం వలన ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, మొదటిది యేసు ప్రభువు వారు రాకడ వరకు ఎదురు చూడాలి. రెండవది పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడాలి. మూడవది క్రొత్త భూమి క్రొత్త ఆకాశము. అంటే మన వాడుక భాషలో కొంతమంది మాట్లాడుతుంటారు లోక భాషలో, ఇంకో జన్మ అంటూ ఉంటే అని సాగదెత్తారు. ఇక అని మన లేఖనాల్లో చెప్పట్లేదు, కానీ ఇక్కడ రాయబడుతుంది. పరిశుద్ధులందరికీ తీర్పు జరిగిన తర్వాత ఎవరికి కేటాయించాల్సిన దారిలో నరకానికి వెళ్ళేవారు నరకానికి వెళతారు, పాతాళానికి వెళ్ళేవారు పాతానికి వెళతారు, దేవుని రాజ్యానికి వెళ్ళేవారు దేవుని రాజ్యానికి వెళతారు. అక్కడ తీర్పు అయిపోయిన తర్వాత వారందరికీ కూడా క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును ఆయన ఇక్కడ పెడతాడంట. ఇదే క్రొత్త భూమి మీద మొట్టమొదటిగా దేవుడు నిన్ను పంపిస్తే ఆనందం ఆ సంతోషము వర్ణించలేనిది. దాని కొరకే ప్రయాస, దాని కొరకే ఈ బ్రతుకు, దాని కొరకే యాతనలు, దాని కొరకే శ్రమలైన నిందలైన కన్నీరైన అన్నిటిని భరిస్తున్నాం. కారణం ఏంటిదంటే తర్వాత ఆమె ఏవి ఉండవంట. 4వ వచనం ఉన్నది, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచిపోయిను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుంచి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఈ బాధలన్నీ ఎప్పుడు పోతాయి తెలుసా? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఎప్పుడైతే భూమి మీద నిర్మించబడుతుందో ఆ తదుపరి బాధలు కన్నీరు ఏడుపు దుఃఖం అన్నీ కూడా పోతాయి. ఇక క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీద ఈ లోకంలో మనము ఉండవచ్చు. ఈ భూలోకంలోకి అటువంటి పరిశుద్ధులందరూ నీతిమంతులందరూ కూడా ఇక్కడ ఉండబోతున్నారు. దాని కొరకే మీరందరూ కూడా ఎదురు చూడనని లేఖనాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి అటువంటి దుఃఖము బాధ కన్నీరు అంతా కూడా పోవాలి అంటే పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసిన వారు తదుపరి క్రొత్త భూమిని కొత్త ఆకాశాన్ని వారి కోసము దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. వారే దానిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. వారందరూ ఉండటానికి దేవుడు ఇస్తున్న రాజ్యం అంట ఇదే. ఇక పాత సంగతులన్నీ మర్చిపోతాం. ఇక్కడ నా పొలం ఉంది, ఇక్కడ నా స్థలం ఉంది, ఏడో చర్చి ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పబడుతుంది. పాత మొదటి సంగతులన్నీ కూడా గతించిపోతాయి. నూతనమైన జీవితము, నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులు మన జీవితానికి వస్తాయి. ఒక పాదిరి గారు ఉండాలి, గడ్డ వేసుకుని ఉంటాడు, ఏంటి సమయానికి రారేనంటాడు, పాటలు పాట రాకపోతే తిడతాడు, శనివారం రాకపోతే తిడతాడు, సిద్ధపాటలు కూడా తిడతాడు. ఇవన్నీ కూడా మర్చిపోతారు. నేనేలే ఎన్ని గుర్తుండవంటే ఇక మొదటి సంగతులన్నీ మర్చిపోతారు. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం పరిశుద్ధులతో ఇది నింపబడుతుంది. ఏ దానిలో నేను ఎందుకు ఉండకూడదు?
దానిలో నేనెందుకు నివాసం చేయకూడదు? మొదటి అవకాశం నేను దానిలో ఎందుకు ఉండకూడదు? ఉండాలంటే ఏ రీతిగా యేసు వెళ్ళాడో ఆ రీతిగా రాబోతున్న ఆయన కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూస్తున్న మీరు రెండవ ఆలోచన మీకు ఏముండాలంటే, పునాదులు గల పట్టణం దేవుడు నా కొరకు ఒక శిల్పికారుడే నిర్మిస్తున్నాడు అని ఆలోచన ఉండాలి. ఎవరైతే పునాదులు గల పట్టణం వెళ్ళారో అక్కడ న్యాయమైన త్రాసులు మిమ్మల్ని తూచి తీర్పు తీర్చి అన్నీ అయిపోయిన తర్వాత జీతం ఇచ్చి కిందకి పంపిస్తాడు. కింద క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంటుంది. మన జీవితంలో నేర్చుకోవాల్సినది ఇది. మూడింటి కోసం అని ఎదురు చూడాలి. ఒకటి ఏంటి చెప్పండి, నేను ముగిస్తాను. దేని కొరకు ఎదురు చూడాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. రెండవది పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడాలి. మూడవది అయిపోయా. మూడవది ఏది? ఏ భూమి అంట? క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కొరకు ఎదురు చూడాలి. ఈ మూడింటిని ఎదురు చూడటానికి మనం ప్రయాసపడుతూ దేవుడి దగ్గర ఉందాం. ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. నీవు కూడా ఆశ కలిగి ఉంటే, ప్రభువా నీ రాకడ కొరకే నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీకు రాకడ కొరకే ప్రభువా నేను ఆసక్తి కలిగి ఉన్నానయ్యా, నీ రాకడలో ప్రభువా నేను ఉండాలని ఏ రీతిగా వెళ్ళావో మరలా ఆ రీతిగా నా కోసం నీవు రాబోతున్నావు ప్రభువా. నేను నీతో పాటు ఉంటానా? ఆ రాజ్యంలో నీతో పాటు ఆరోహణం అవుతానా? రెప్పపాటున ప్రభువా నీతో ఉండగలుగుతానా? ఒకసారి దేవుని దగ్గర పరీక్షించుకో. ఒకవేళ నీవు ఆయనతో పాటు ఉండలేకపోతే నీ జీవితాన్ని సిద్ధపాటు కలిగి అబ్రహాము వలె పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడు. అబ్రహాము వలె పునాదులు గల ప్రదేశం కొరకు ఎదురు చూడు. ఎవరైతే అలా ఎదురు చూస్తూ ఉంటారో ఆయన అంటున్నాడు, పిల్లలారా మీ కొరకే కదా నేను క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని ఏర్పాటు చేయబోతున్నా. మిమ్మల్ని అందరినీ కూడా దానిలో ఉంచడానికి ఆకలైనను మరి జీవితానికి ఉండదంట. బాధ అయినను, కన్నీరైనను, దుఃఖమైనను, వేదనైనను ఏది కూడా ఉండదు. వారి కన్నీళ్ళ నుంచి వస్తున్న ప్రతి బాష్ప విధుని తుడిచివేస్తాను. ఇంతగా మనం దేవుని నమ్ముకున్నది ఎందుకో తెలుసా? పునాదులు గల పట్టణంలో ఉండటానికండి. మనం దేవుని కొరకు ఎంతగా తెగించి త్యాగం చేస్తూ ఈ అంత్యకాలంలో మన జీవితాలు దేవుని కొరకు నిలబడుతున్నాం. ఎందుకో తెలుసా? క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో మనము ఉండాలని. దాని కొరకే క్రైస్తవులు మన జీవితంలో ఎన్ని యాతనలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఇరుకులు కష్టాలైనా, ఎన్ని వేదనలైనా అన్నిటినీ తాలుకొని మన ముందుకు వెళుతున్నాము. దేనికి తెలుసా? వ్యర్థమైపోవటానికి కాదు ఈ జీవితము. దేవుని దగ్గర నుండి మన జీవితం పాడైపోవటానికి కాదు. లోకమునికి మన జీవితం బానిసలు అవటానికి కాదండి. పునాదులు గల పట్టణంలోకి మనం తీసుకువెళ్ళటానికి యేసు ఏ రీతిగా వెళ్ళాడు అదే రీతిగా రాబోతున్నాడంట. దాని కొరకే ఈ జీవితం, ఈ ప్రయాస, ఈ పరుగు పందెము, ఈ యాత్ర ఇవన్నీ కూడా దానిలో ఉండటానికి నివాస కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, ఎవరికో కాదు, నన్ను నమ్మి నా కొరకు జీవిస్తున్న నా ప్రజలకే ఈ పట్టణము, నా ప్రజల కొరకే పునాదులు గల పట్టణమని దేవుడు తానే నిర్మిస్తా ఉన్నాడంట. శిల్పి నిర్మాణకుడైన ఆ పునాదులు గల పట్టణంలోకి వెళ్ళటానికి ఎదురు చూడు. మనతో పాటు ఉన్నవన్నీ అశాశ్వతమైన, మనతో ఏమి కూడా అవన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవలసినది. కానీ శాశ్వతమైనది ఆ పట్టణము. దాని కొరకు ఎదురు చూస్తూ నిలకడగా జీవితం ప్రార్థన చేసుకుందాం. ఆయన మాట్లాడిన ప్రతి మాటలు బట్టి మన జీవితాలు ఫలభరితం ఉన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.